గాంధీజీ చెప్పిన ఒక అద్భుతమైన మాటతో ఈరోజు మన చర్చ మొదలు పెడదాం. భూమిపై జీవమున్నంతకాలం అడవులుండాలి, అడవులున్నంతకాలం మనుషులు ఉంటారు. ఈ మాటల్లోని లోతు ఈరోజు మనకు బహుశా మరింత స్పష్టంగా అర్థమవుతోంది. అవును, నిజంగా. ముఖ్యంగా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అడవుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు. కరెక్ట్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అడవుల గురించే లోతుగా చర్చిస్తున్నాం. మనకందిన ఒక వ్యాసం ఆధారంగా అసలు ఈ అడవుల ప్రాముఖ్యత ఏంటి, వాటికి ఎదురవుతున్న ప్రమాదాలు, వాటిని కాపాడుకోవడానికి మన ముందున్న మార్గాలేమిటో విశ్లేషిద్దాం. తప్పకుండా. ఎందుకంటే ఇది కేవలం చెట్లు, పర్యావరణానికి సంబంధించిన విషయం కాదు. కాదా? అస్సలు కాదు. ఇది మన ఆర్థిక వ్యవస్థ, మన నీటి వనరులు, లక్షలాది మంది జీవనోపాధి, ఆఖరికి మన మనుగడకు సంబంధించిన అంశం. సరే, కొన్ని గణాంకాలతో మొదలు పెడితే భారతదేశంలో దాదాపు 80 మిలియన్ల మంది ప్రజలు నేరుగా అడవులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. 80 మిలియన్లు, అది చాలా పెద్ద సంఖ్య. కానీ ఆందోళన కలిగించే విషయమేంటంటే ఆంధ్రప్రదేశ్లో అటవీ ప్రాంతం కేవలం 18.79% మాత్రమే ఉంది. జాతీయ లక్ష్యం 33% కదా? అవును, దానికి మనం ఇంకా చాలా దూరంలో ఉన్నాం. ఈ వ్యాసం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. అడవుల బహుముఖ కోణాలను చాలా స్పష్టంగా వివరిస్తోంది. సరే, అయితే ఆ బహుముఖ ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. అడవులు మనకు కనిపించేదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ సేవలందిస్తున్నాయట. కరెక్ట్. వాటిని పర్యావరణ సేవలు అంటారు. అంటే మనకు తెలియకుండానే అవి మనకు ఫ్రీగా చేస్తున్న సేవలు అన్మాట. ఉదాహరణకు గాలిని శుభ్రపరచడం. నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశ అడవులు ఏటా 6.6 బిలియన్ టన్నుల కార్బన్ను నిల్వ చేస్తున్నాయి. 6.6 బిలియన్ టన్నుల అంటే మనం వదిలే కాలుష్యాన్ని అవి పీల్చుకుంటున్నాయన్నమాట. అవును. ఇంకా చెప్పాలంటే ఒక్క తూర్పు కనుమల అడవులే మన ఆంధ్రప్రదేశ్కు సంవత్సరానికి 2,500 కోట్ల రూపాయల విలువైన పర్యావరణ సేవలు అందిస్తున్నాయి. 2,500 కోట్ల? నమ్మశక్యంగా లేదు. నిజం. ఈ కార్బన్ నిల్వ అనేది గ్లోబల్ వార్మింగ్ను ఎదుర్కోవడంలో మనకు ఎంతగానో సహాయపడుతోంది. ఇది కేవలం సేవ కాదు, మన భవిష్యత్తుకు పెట్టుబడి. గాలి సరే, మరి నీటి వనరుల సంగతి ఏంటి? గోదావరి, కృష్ణ, పెన్నార్ వంటి మన ప్రధాన నదులన్నింటికీ మూలం ఈ అడవులే కదా? ఖచ్చితంగా. అందుకే రైతులు వర్షాల కోసం అడవుల వైపు ఆశగా చూడ్డంలో ఆశ్చర్యం లేదు. దాని వెనుక శాస్త్రీయ ఆధారముంది. అంటే టెరీ అధ్యయనం ప్రకారం 1 హెక్టార్ ఆరోగ్యకరమైన అడవి 1 హెక్టార్ మాత్రమే సంవత్సరానికి 400 నుండి 500 మిలియన్ల లీటర్ల నీటిని భూమిలోకి ఇంకేలా చేస్తుంది. 500 మిలియన్ లీటర్లా? అబ్బా! అదే మన భూగర్భ జలాలకు, బావులకు, బోర్లకు ఆధారం. ఇక ఆర్థికంగా చూస్తే కలప కాకుండా ఇతర అటవీ ఉత్పత్తుల ద్వారా రాష్ట్రానికి ఏటా 450 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని ఈ వ్యాసం చెబుతోంది. అవును. ఇందులో ఎక్కువ భాగం గిరిజన కుటుంబాలకే చేరుతోంది. తేనె, తుమ్మలకాయలు, కుంకుడుకాయలు ఇలాంటివి సేకరించి వాళ్లు స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. ఒక్కో గిరిజన కుటుంబం ఏటా సగటున 25,000, 30,000 రూపాయలు సంపాదిస్తోందంటే అది చాలా ముఖ్యమైన పాయింట్. WHO అధ్యయనం ప్రకారం అడవుల్లో పచ్చదనంలో కాస్త సమయం గడపడం వల్ల మానసిక ఒత్తిడి 28% వరకు తగ్గుతుందట. అందుకే మనం పాపికొండలు, అరకు, తలకోన లాంటి ప్రదేశాలకు వెళ్తాం గదా, ఆ ప్రశాంతత కోసమే. కరెక్ట్. అవి కేవలం పర్యాటక కేంద్రాలు కావు, మనకు హీలింగ్ సెంటర్స్ లాంటివి. సరే, ఇంత విలువైన సంపదకు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇది చాలా భయానకమైన వాస్తవం. అవును. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అతిపెద్ద ముప్పు అక్రమ నరికివేత. ఏపీ అటవీశాఖ డేటా ప్రకారం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 2,000 నుండి 2,500 హెక్టార్ల అడవి అక్రమ నరికివేతకు గురవుతోంది. ఇందులో అత్యంత తీవ్రమైనది ఎర్రచందనం స్మగ్లింగ్. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో టన్నుకు 80 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఉంటుంది. కోటి రూపాయల? 432 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో పెద్ద సమస్య మానవ జంతు సంఘర్షణ. శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలో ఏనుగుల దాడుల గురించి మనం తరచూ వింటూనే ఉన్నాం. అది చాలా బాధాకరమైన విషయం. గత ఏడాది 87 మంది దాడులకు గురయ్యారు, 12 మంది చనిపోయారు. అదే సమయంలో రైలు ప్రమాదాలు, విద్యుత్ షాక్ల వల్ల 23 ఏనుగులు కూడా మరణించాయి. అంటే ఇది రెండంచుల కత్తిలాంటిది. కరెక్ట్.
అడవులు తగ్గడంతో జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. దానివల్ల అటు మనుషులు ఇటు జంతువులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి తోడు మైనింగ్ కార్యకలాపాలు కూడా అడవులను నాశనం చేస్తున్నాయి కదా. అవును, 2015 నుండి 2023 వరకు, అంటే కేవలం 8 ఏళ్లలో మైనింగ్ కోసం సుమారు 8,000 హెక్టార్ల అటవీ భూమిని బదలాయించారు. 8,000 హెక్టార్లా? ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. వాతావరణ మార్పుల ప్రభావాలు కూడా ఉంది. 2023 వేసవిలో 347 అడవి మంటల ఘటనలు జరిగాయని ఈ వ్యాసం చెబుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఇన్ని సమస్యలు వింటుంటే చాలా నిరాశగా ఉంది. కానీ వాటిని ఎదుర్కోడానికి కొన్ని శక్తివంతమైన పరిష్కారాలు కూడా ఉన్నాయని ఈ వ్యాసం చెబుతోంది. అవును, ఇక్కడే మనకు ఆశ కనిపిస్తుంది. ఇందులో అత్యంత శక్తివంతమైన ఆయుధమేదో తెలుసా? టెక్నాలజీనా? కాదు, ఒక పాత ఆలోచన. అడవిని అడవి బిడ్డలకి అప్పగించడం. అదే అటవీ హక్కుల చట్టం 2006. ఓ అవును, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఏ గిరిజనులైతే అడవిలో జీవిస్తున్నారో వాళ్లకే ఆ అడవిపై హక్కులు కల్పిస్తే వాళ్లే దాన్ని ఉత్తమంగా కాపాడగలరని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధన చెబుతోంది. కరెక్ట్. ఈ హక్కులున్న ప్రాంతాల్లో అడవుల నష్టం 66% తక్కువగా ఉందట. ఇది చాలా పెద్ద సంఖ్య. ఎందుకలా? ఎందుకంటే వాళ్లు అడవిని ఒక వనరుగా చూడరు, తమ తల్లిగా చూస్తారు. వాళ్ల సంస్కృతి, జీవనం అన్నీ అడవితో ముడిపడి ఉంటాయి. దాన్ని కాపాడుకుంటేనే తమ మనుగడ అని వాళ్లకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 1,23,000 మందికి పైగా వ్యక్తిగత హక్కులిచ్చారట. అవును, కానీ ఇంకా 82,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని వేగవంతం చేస్తే అడవుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అద్భుతంగా పెరుగుతుంది. ఉమ్మడి అటవీ యాజమాన్యం అంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కూడా విజయవంతమైందంటున్నారు. అవును, రాష్ట్రంలో 8,456 వన సంరక్షణ సమితులు విఎస్ఎస్ పనిచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక విఎస్ఎస్ సభ్యులు అడవిని కాపాడుకుంటూ అటవీ ఉత్పత్తుల ద్వారా ఏటా ఒక్కో కుటుంబం 40,000 నుండి 55,000 రూపాయలు సంపాదిస్తున్నారంటే అది చాలా పెద్ద విజయం. ఇక సాంకేతికత వినియోగం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మీరు ఇందాకన్నట్టు డ్రోన్లు. అవును, డ్రోన్లు. అక్రమ నరికివేతను గుర్తించడానికి 45 డ్రోన్లను కొనుగోలు చేశారు. వీటి వాడకం వల్ల ఎర్రచందనం స్మగ్లింగ్ 30% తగ్గిందట. ఇది గేమ్ చేంజర్ లాంటిది. నిజంగా. అలాగే అడవి మంటలను ముందుగానే పసిగట్టడానికి శాటిలైట్ ఇమేజరీ వాడుతున్నారు. మరి మానవ-జంతు సంఘర్షణకు? దానికి జీపీఎస్ కాలర్లు. ఇప్పటివరకు 67 ఏనుగులకు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు అమర్చారు. దీనివల్ల అవి ఎటు వెళ్తున్నాయో తెలిసి ప్రజలను ముందుగానే అప్రమత్తం చెయ్యొచ్చు. మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి కదా. వన్మిత్ర, హరిత్ యాప్ లాంటివి అధికారులు వాడుతుంటే. వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ యాప్ ద్వారా ప్రజలు నేరుగా వన్యప్రాణుల సమస్యలను రిపోర్ట్ చేయవచ్చు. ఇది పౌరులనే అటవీ సంరక్షకులుగా మారుస్తోంది. ఈ ప్రయత్నాలన్నింటికీ నిధులు కూడా ముఖ్యమే కదా. చాలా ముఖ్యం. దానికి క్యాంపా నిధులు బాగా ఉపయోగపడుతున్నాయి. 2022-23లో వచ్చిన 656 కోట్ల రూపాయలతో కొత్త మొక్కలు నాటారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆ నాటిన మొక్కలలో 72% బతికాయట. జాతీయ సగటు 60% కంటే ఇది చాలా ఎక్కువ. ఇది మన అటవీ శాఖ పనితీరుకు ఒక మంచి నిదర్శనం. ఇక వంధన్ వికాస్ కేంద్రాలు గిరిజనుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నాయట. అవును, ఇది చాలా మంచి పథకం. పాడేరులోని కేంద్రంలో తుమ్మలకాయలను పొడిచేసి ప్యాకేజింగ్ చేయడం ద్వారా కిలోకు 50-60 రూపాయలు వచ్చే చోట ఇప్పుడు 180-200 రూపాయలు సంపాదిస్తున్నారు. దీన్నే వాల్యూ అడిషన్ అంటారు కదా. కరెక్ట్. కేవలం ముడి సరుకును అమ్మడం కాకుండా దాన్ని ఒక తుది ఉత్పత్తిగా మార్చడం వల్ల ఆదాయం 3-4 రెట్లు పెరుగుతోంది. ముగింపుగా చూస్తే ఆంధ్రప్రదేశ్ను 33% అటవీ ప్రాంత లక్ష్యానికి చేర్చాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. అవును, సుమారు 2.27 లక్షల హెక్టార్లలో అడవులను పెంచాలి. ఇది సాధించలేని లక్ష్యమా? కానే కాదు. ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం, బడ్జెట్ను ప్రస్తుత 1,250 కోట్ల నుండి కనీసం 2,000 కోట్లకు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి. సామాజిక స్థాయిలో పౌరుల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం. అత్యంత ముఖ్యం. ఈ వ్యాసంలోని ఒక ఆలోచన నాకు చాలా ఉత్తేజకరంగా అనిపించింది. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు ప్రతి ఒక్కరూ కేవలం 5 చెట్లు నాటి పెంచితే 25 కోట్ల మొక్కలవుతాయి. అది ఒక విప్లవాత్మక మార్పుకు దారితీస్తుంది. అది కేవలం చెట్లు నాటడమే కాదు, మన జీవనశైలిలో చిన్న మార్పులు కూడా సహాయపడతాయి కదా. ఖచ్చితంగా. ప్లాస్టిక్ వాడకం తగ్గించటం, నీటిని, విద్యుత్తును ఆదా చేయటం, ఇవన్నీ పరోక్షంగా అడవులపై ఒత్తిడిని తగ్గిస్తాయి. చివరగా
ఈ వ్యాసంలోని ఒక శక్తివంతమైన వాక్యంతో ఈ చర్చను ముగిద్దాం. ఇది మనందర్నీ ఆలోచింపజేయాలి. అదేమిటంటే మనం భూమిని మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు, మన పిల్లల నుండి అప్పుగా తీసుకున్నాం. ఈ మాట యొక్క అర్థాన్ని మనం నిజంగా గ్రహించాలి. అవును, ఆ అప్పును గౌరవంగా తీర్చాలి. మన భవిష్యత్ తరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్ను అందించే దిశగా అడుగులు వేయాలి.